శ్రీరామ్ హిందూ బంధువులకి స్వాగతం సుస్వాగతం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బస్తీ సమావేశాలు నిర్వహించాము. తర్వాత హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాము. దీనికి స్వచ్ఛందంగా మేము పిలిచిన వెంటనే మా పిలుపునందుకొని హిందూ సమ్మేళనానికి జనం స్వచ్ఛందంగా వస్తున్నందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒకే దేశం ఒకే ప్రజ ఒకే చట్టం కింద గడప లోపలే కులం, గడప దాడితే అందరము హిందువులము, మనమందరం బంధువుల నినాదంతో మేము గడప గడపకి వెళ్ళి బొట్టు పెట్టి మహిళలను పురుషులను ఆహ్వానించడం జరిగింది. వారు స్వచ్ఛందంగా ఎంతో ఆప్యాయంగా కుటుంబ సభ్యులాగా అందరూ కూడా విచ్చేసి హిందూ సమ్మేళనం తిలకిస్తున్నారు. మేము అడిగిన వెంటనే ఈ యొక్క హిందూ సమ్మేళనానికి అధ్యక్షులుగా ప్రముఖ వ్యాపారవేత్త, స్నేహశీలి, సహృదయులు శ్రీ కాళ్ళ పాపారావు గారు మేము ఉంటాం, తప్పనిసరిగా నేను హిందూగా గర్విస్తున్నానని చెప్పి ముందుకు వచ్చారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా గురువు గారు పరిస రామ్మోహన్ రావు గారు ప్రముఖ విద్యావేత్త, వారు కూడా మీరు ప్రధాన కార్యదర్శిగా ఉండాలంటే తప్పనిసరిగా నేను ఉంటానని వారు కూడా ముందుకు వచ్చారు. అదేవిధంగా కోశాధికారిగా మా రమేష్ గారు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా మా ఉదయ్ ప్రతాప్ గారు మాకు మార్గదర్శకం చేస్తున్నారు. మా రాష్ట్ర నాయకులు అనగా వారి అడుగుదారులో మేము నడుచుకుంటూ మా రుద్రపేదేపు, మా బోయినపల్లి చంద్రశేఖరు, వెంకటనారాయణ ఇటువంటి మిత్రుల సహకారంతో సూర్య విష్ణు, పసుమటి సంతోష్ అనేక మంది కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఒంగల్ ప్రసాద్ గారు ఏ కార్యక్రమం చేసినా నేను ఉంటా, ప్రసాద్ గారు మేము వెంట ఉంటామంటూ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఖమ్మం నగరంలోని 1 టౌన్ ప్రాంతంలోని రిక్కా బజార్ బస్తీ, అదేవిధంగా ముస్తాఫా నగర్, చెరువు బజార్ ఇట్లా బస్తీల వారీగా ఇక్కడ రామాలయం సెంటర్లో, రామాలయం పక్కన ఈ యొక్క హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క హిందూ సమ్మేళనానికి అత్యధికంగా వచ్చినటువంటి మహిళలు, పురుషులు, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా పిల్లలు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క హిందూ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే మన ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ యొక్క విలువలు, హిందూ సనాతన ధర్మం యొక్క విలువలు, అదేవిధంగా పిల్లలు, పెద్దలు, తల్లిదండ్రులు ఎట్లుండాలి, మన జీవన విధానం ఎలా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి మానసిక రుగ్మతలు తొలగి మానసిక ధైర్యాన్ని కల్పించేటువంటి ఉపన్యాసం కోసం ముఖ్య వక్తలు కూడా ఇక్కడ రావడం జరిగింది. అదే జీవన విధానాన్ని ఎలా ప్రశాంతంగా పెంపొందించడానికి చేసే ఈ యొక్క హిందూ సమ్మేళనంలో అందరూ పాల్గొని విజయవంతం చేసేందుకు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సన్నే ఉదయ్ ప్రతాప్ గారికి, బీజేపీ మారుతూ వీరభద్ర ప్రసాద్ అయ్య గారికి, ప్రసాద్ గారికి, వీరయ్య గారికి, వల్లాల రమేష్ గారికి అందరికీ నమస్కారం తెలియజేసుకున్నాను. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ఈరోజు రిక్కా బజార్ మండలం కింద కస్బా బజార్ బస్తీ, అదేవిధంగా రిక్కా బజార్ బస్తీ, ముస్తాఫా నగర్ బస్తీ, ఖమ్మంలో దాదాపు 1 టౌన్ పరిధిలో ఉన్న ప్రాంతం నుంచి హిందూ సమ్మేళనం జరుగుతూ ఉంది. మేము హిందూ సమ్మేళనంలో పాల్గొనడం కోసం వచ్చాము. చాలా మంచి కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం నిర్వాహకులు మారుతి వీరభద్ర ప్రసాద్ అన్న, అదేవిధంగా ఇక్కడ ఉన్న కార్యకర్తల బంధువులందరూ రుద్రప్రతాప్ అన్న, అదేవిధంగా రుద్రప్రదీప్ అన్న, అదేవిధంగా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రయత్నం చేశారు. ఈ రోజున వీళ్ళకి వచ్చిన వాళ్ళందరూ కూడా హిందూ సోదరమణులు, రాజకీయాలతో సంబంధం లేదు. మన హిందూ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, ఈ రోజున భారతీయ జీవన విధానంలో ఉన్న విశిష్టత, కుటుంబ విలువలు పడిపోవడం వల్ల సమాజంలో ఎలాంటి మార్పులు వస్తూ ఉన్నాయి, ఎందుకు ఈ మానసికంగా అందరు ఇబ్బంది పడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ రాజకీయాల కోసం పెట్టింది కాదు, మన జీవన విధానం మెరుగుపరచడం కోసం, మన పురాతన సనాతన ధర్మం ఏదైతే ఉందో భారతీయ సంస్కృతి అదొకసారి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హిందూ సమ్మేళనానికి చాలామంది మాతలు, చాలామంది గృహిణులు, అనేక రకాల సామాజిక వర్గాల నుంచి కూడా ఇక్కడికి